హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం గోధుమ పిండితో షేక్ తయారు చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే కొంచెం హెల్తీగా, కొంచెం డ్రై ఫ్రూట్స్, అరటిపండు అన్నీ వేసి తయారు చేద్దాము. అసలు గోధుమ పిండి ఫ్లేవర్ ఏం తెలియదు, ఎలా చేయాలో చూద్దాం. ముందు కొంచెం పాలు తీసుకున్నాను, ఒక కప్పు, ఒక 250 ml పాలు చాలు. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేస్తున్నాను. మంచిగా కలపాలి, అంటే లంప్స్ ఏం లేకుండా కలపండి. మంచిగా ఉడగనివ్వాలి. ఇది మంచిగా ఉడిగితేనే గోధుమ పిండి టేస్ట్ లేకుండా ఉంటుంది. ఉడగకపోతే కొంచెం టేస్ట్ వస్తూ ఉంటుంది, ఫ్లేవర్ తెలుస్తూ ఉండదు. ఫ్లేవర్ తెలియకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా ఉడగనివ్వాలి. ఇప్పుడు బాగా ఉడిగింది కదా, కలుపుతానే ఉండండి, లేకపోతే లంప్స్ అంత వచ్చేసింది. వచ్చినా ఏం కాదు, మనం మిక్సీలో వేస్తున్నాం కాబట్టి మిక్స్ అయిపోయిద్ది. ఇప్పుడు అరకప్పు షుగర్ కూడా దాంట్లోకి వేసుకొని ఇంకొకసారి బాయిల్ అయిన తర్వాత ఆపేసి చల్లారనివ్వాలి. మంచిగా చల్లారిన తర్వాత షేక్ చేయడం మొదలు పెడదాము. చూడండి, చల్లారిన తర్వాత థిక్గా అయింది కదా. ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. పెద్ద జార్ తీసుకోండి, దాంట్లోకి వేస్తే ఈజీగా మనం బీట్ చేసుకోవచ్చు. ఇది మొత్తం వేసేస్తున్నాను. ఒక పించు సాల్ట్ వేసుకోవాలి, దీని టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం. ఇది ఆల్మోస్ట్ స్వీట్గానే ఉంది, ఇంకా కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ కూడా వేస్తున్నాను. మళ్ళీ మిల్క్ వేసేటప్పుడు తగ్గిపోయిద్దేమో అని. ఒక 1/2 లీటర్ పాలని మంచిగా ఫ్రీజర్లో పెట్టి ఐస్ గడ్డ చేసుకొని అది కూడా వేసుకోవాలి. దీనిలోకి మంచిగా బీట్ చేసుకోండి. ఒక 2-3 సారి బీట్ చేసుకుంటే మంచిగా ఫ్రోతీగా, క్రీమీగా షేక్ రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ఇది సర్వ్ చేసుకోవాలి. దీనిలో ఇంకా కావాలంటే వానిలా ఎసెన్స్ కానీ ఇలాచీ పౌడర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. చూడండి, క్రీమీగా ఉండే షేక్ రెడీ అయింది కదా. ఇప్పుడు సర్వ్ చేసుకునేటప్పుడు మనం ఒక గ్లాసులో 1/2 గ్లాస్ దాకా పోసుకొని దాంట్లోకి మంచిగా పండిన అరటిపండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని అది వేసుకోవచ్చు. లేకపోతే ఆపులైన ముక్కలు చేసుకొని వేసుకోవచ్చు. మన దగ్గర ఏది ఉండే అది వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టమైనవి వాడుకోవచ్చు. ఇది సబ్జా సీడ్స్ నానబెట్టినవి కూడా వేసుకోండి. అలాగే డేట్స్ కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. కొంచెం క్యాష్యూస్, అలాగే కొంచెం చెర్రీస్ కూడా వేసుకోండి. అలాగే మనకి ఇంకా కావాలంటే బూస్ట్ కూడా దానిలో వేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. అందరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉండేవే కదా. ఒక మంచి సమ్మర్ డ్రింక్గా, అలాగే ఒక లైట్ ఫుడ్గా కూడా వాడుకోవచ్చు. అందరూ ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.